హైదరాబాద్ నగర విస్తరణ మరియు ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి అభివృద్ధి పనులను చేపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఉప్పల్ వద్ద భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేయనున్నారు. దీంతో ఉప్పల్ స్కైవాక్ కూడా ప్రభావితం కానుంది. ప్రస్తుతం ఉప్పల్ జంక్షన్ వద్ద నిర్మాణంలో ఉన్న భారీ ఎలివేటెడ్ కారిడార్ పనుల కోసం స్కైవాక్ యొక్క ఒక భాగాన్ని తాత్కాలికంగా తొలగించాల్సి వస్తుంది. ఇక కారిడార్ మెట్రో రైలు మార్గాన్ని దాటుతూ గరిష్టంగా 75 అడుగుల సుమారు 23 మీటర్ల ఎత్తులో నిర్మించనున్నారు. ఇక హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ పర్యవేక్షణలో జరుగుతున్న ఈ పనుల్లో వరంగల్ జాతీయ రహదారి వైపు ఉన్న స్కైవాక్ యొక్క సుమారు 17 మీటర్ల పొడవు భాగాన్ని పిల్లల నిర్మాణం కోసం తొలగించనున్నారు. ఈ తొలగింపు మరియు తర్వాత పునర్నిర్మాణం కోసం అయ్యే ఖర్చును అంచనా వేయడానికి ఒక ప్రైవేటు కన్సల్టెన్సీ సంస్థ ఈరోజు క్షేత్రస్థాయి అధ్యయనం చేయనుంది. ఈ ఖర్చును మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భరించే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. అయితే దీనిని కూల్చివేసి మళ్లీ నిర్మించడం స్కైవాక్ను వినియోగించుకునే పాదదారులకు కాస్త ఇబ్బందిని కలిగిస్తుంది. ఈ పనులు జరుగుతున్న కాలంలో వరంగల్ రహదారి వైపు ఉన్న స్కైవాక్ మార్గం కొన్ని నెలల పాటు మూసివేయబడుతుంది. ఇక దీనివల్ల కాలినడకన వెళ్లే ప్రజలు కొంత ఇబ్బంది పడవలసి ఉంటుంది. అయినప్పటికీ పనులు పూర్తయ్యాక స్కైవాక్ను మళ్లీ యథాస్థానంలో అమర్చడం ద్వారా సౌకర్యాలు పునరుద్ధరించబడతాయి. ఈ అభివృద్ధి పనులు హైదరాబాద్ తూర్పు భాగంలో ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రజలు తాత్కాలిక అసౌకర్యాలను ఓపికగా భరించి ప్రత్యామ్నాయ మార్గాలను వాడాలని సూచించారు. ఇక హైదరాబాద్ నగరం భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మారుతున్న ఈ రకమైన అభివృద్ధి పనులు నగర రూపురేఖలను మార్చేస్తాయని భావిస్తున్నారు.